శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక. ఈ వీడియోలో కుజ మహాదశ కలిగించే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే దశ మారినప్పుడు ఆ దశానాథుడి యొక్క ప్రభావం జీవితం మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. శుక్ర మహాదశ గురించి తెలుసుకున్నాం, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేసి. రాహు మహాదశ గురించి తెలుసుకున్నాం, ఎటువంటి ఫలితాలు కలుగుతాయని. ఇప్పుడు కుజ మహాదశ గురించి తెలుసుకుందాం. ఆ దశలు యోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అదే యోగించకపోతే ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంది అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది, 7 ఇయర్స్. ఈ 7 సంవత్సరాలు ఆ జాతకుడు ఈ కుజ మహాదశలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం. కుజుడు యోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ముందుగా ఇది తెలుసుకుందాం. కుజుడు కనుక యోగిస్తే ఆ జాతకుడికి కుజ మహాదశలో వాహన ప్రాప్తి, అంటే ఖచ్చితంగా ఒక వాహనం అనేది కొనుక్కుంటాడు. అది స్పోర్ట్స్ బైక్ కావచ్చు, స్పోర్ట్స్ కారు కావచ్చు, లేదా బైక్ కారు ఏదైనా. వీళ్ళందరూ కొద్దిగా స్టైలిష్గా ఉండేవి కొనుక్కోవడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. కొద్దిగా స్టైల్గా ఉండేలాగా ఒక బైక్ కానీ ఒక కారు కానీ కొనడం అనేది జరుగుతుంది. వాహన ప్రాప్తి, గృహప్రాప్తి, ఇల్లు కూడా కట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. కుజుడు కనుక యోగిస్తే గృహప్రాప్తి, వాహన ప్రాప్తి రెండూ దొరుకుతూ ఉంటాయి. ఉద్యోగంలో అధికార స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది కుజ మహాదశలో. ఆకస్మికంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎక్కువగా ఆకస్మికంగా జరుగుతాయి కుజ మహాదశలో. ఒక ప్లాన్ కంటే కూడా అప్పటికప్పుడు కొనాల్సి రావడం, అప్పటికప్పుడు ఒక లక్ కలిసి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఉద్యోగంలో కూడా అధికార స్థాయికి వెళ్ళడం, లీడర్స్గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది కుజ మహాదశ స్టార్ట్ అయినప్పుడు జాతకుడికి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి లాభాలు కలిగిస్తూ ఉంటాడు కుజ మహాదశ యోగిస్తే మాత్రం. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఎవరైనా సక్సెస్ఫుల్గా ఉన్నారంటే వాళ్ళు కుజుడు చాలా బలంగా ఉన్నాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. భూలాభాలు కలిగిస్తాడు, వ్యవసాయం ద్వారా లాభాలు కలిగిస్తారు కుజ మహాదశ. వ్యవసాయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ధనం సంపాదిస్తున్నారు అంటే కుజుడు చాలా యోగిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆకస్మిక లాభాలు, లాటరీల ద్వారా డబ్బులు, స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు రావడము, ఆస్తి కలిసి రావడము, ఇటువంటివన్నీ కుజ మహాదశలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి కుజ మహాదశ రాగానే వాళ్ళ చేతికి ఆస్తి అనుకోని విధంగా రావడము, లాటరీల ద్వారా డబ్బు రావడము, ఇటువంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. ధనలాభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా విద్యార్థి దశలో చూసుకున్నామంటే విద్యార్థులకి ఈ ఇంటర్వ్యూస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినప్పుడు అందులో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. టాప్ ర్యాంక్లో అడ్మిషన్స్ తీసుకోవడము, టాప్ ర్యాంక్ సాధించడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి విద్యార్థి దశలో కుజ మహాదశ కనుక యోగిస్తే. ఉద్యోగస్తులు ఇంటర్వ్యూలకు వెళ్ళారు, చాలా సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఆ జాబ్ని వాళ్ళు సొంతం చేసుకోగలుగుతారు కుజ మహాదశ కనుక యోగిస్తే. వీళ్ళు కుజ మహాదశ జాతకులు మెయిన్గా వాళ్ళు ఎక్కువగా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే పోలీస్, మిలిటరీ, వైద్యం, ఇంజనీరింగ్ ఇటువంటి రంగాల్లో వృత్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంటుంది వాళ్ళకి. అంతేకాకుండా కుజుడు కనుక లగ్నం మీద కానీ 6వ స్థానం మీద కానీ బలంగా కనెక్షన్ ఉంది అంటే ఆస్పెక్ట్ ఉండడం కానీ ఎలా అయినా కనుక ఉంటే కనుక క్రీడాకారులుగా ఉండడం కానీ, లేదా జిమ్ ఇన్స్ట్రక్టర్స్గా ఉండడం కానీ, బిజినెస్ చేయడం, స్పోర్ట్స్ పర్సన్గా ఉండడం, ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కుజ మహాదశలో. శారీరక దృఢత్వం పైన ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. కుజ మహాదశ యోగిస్తే మాత్రము శారీరక దృఢత్వం పైన ఫోకస్ పెడతారంటే వాళ్ళు బాడీ బిల్డ్ చేయాలి, 6 ప్యాక్ చేయాలి, లేదా చాలా ఫిట్గా ఉండాలి, జిమ్కి వెళ్ళాలి రోజు, ఇవన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుజ మహాదశ కనుక యోగిస్తే. అదే కుజ మహాదశ యోగించకపోతే, కుజ మహాదశ యోగించలేదు, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కుజ మహాదశ ఎప్పుడైతే యోగించట్లేదో, కుజుడు ఆ జాతకుడికి యోగించట్లేదో అప్పుడు వాళ్ళకి వైవాహిక సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది, వైవాహిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. తరచుగా యాక్సిడెంట్స్ అవ్వడము, శరీరం పైన గాయాలు అవ్వడం, కట్స్ అవ్వడము, అంటే శరీరం తెగడము, రక్తస్రావం జరుగుతూ ఉండడము, యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడం, ఇంట్లో కూడా నడుస్తూ కాలు జారి కింద పడి ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవడం, ఇటువంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి కుజుడు కనుక యోగించకపోతే. దుందుడుక స్వభావంతో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట తీరు కొద్దిగా హార్ష్గా, అగ్రెసివ్గా ఉండడం, దానివల్ల తోటి వాళ్ళతో, నేబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరో ఒకరితో గొడవలు అనేవి చేయించుకుంటూ ఉంటారు కుజుడు కనుక యోగించకపోతే. దుందుడుక స్వభావం చాలా ఎక్కువగా ఉండి గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. ధన నష్టం అనేది జరుగుతుంది. ఏదో విధంగా హాస్పిటలైజ్ అవ్వడము, కుటుంబ సభ్యులకు బాగాలేక హాస్పిటలైజ్ అవుతూ ఉండడము, ధన నష్టం, ఏదో నమ్మి ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ఆ డబ్బులు తిరిగి రావు.
ఆ విధంగా నష్టాలు ఎక్కువగా జరుగుతుంటే కుజుడు కనుక యోగించకపోతే. కోర్టు చిక్కులు చాలా ఎక్కువగా ఉంటాయి. కుజుడు ఎప్పుడైతే యోగించలేదో వాళ్ళకి కోర్టు చిక్కులు చాలా తీవ్రమైన సమస్యలు కలుగజేస్తూ ఉంటాయి. సిబ్లింగ్స్తో ఎక్కువగా వైరం అనేది వస్తుంటుంది. అన్నదమ్ములతో కావచ్చు, లేదా అక్క చెల్లెలతో కావచ్చు, ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. సిబ్లింగ్స్తో వైరం అనేది ఎక్కువగా ఉంటుంది కుజదశ మాత్రం యోగించకపోతే. కుజుడు యోగించకపోయినా, యోగించకపోతే ఇంకొకటి ఏంటంటే, యోగిస్తే ఇందాక చెప్పుకున్నాం శరీరం ఫిట్గా ఉండాలి, దృఢంగా ఉండాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అదే కుజుడు కనుక యోగించకపోతే అప్పుడు మాత్రం ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది, మోటు శరీరం ఉంటుంది, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడడం, మోటు శరీరము, ఊబకాయం ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు కనుక యోగించకపోతే. అదే స్త్రీలకైతే ఋతు సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తుంటాయి కుజుడు కనుక యోగించకపోతే. సంతాన సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. వైవాహిక సమస్యలు, సంతాన సంబంధిత సమస్యలు, ఋతు సంబంధిత సమస్యలు, యూటరస్ క్యాన్సర్స్ లాంటివి రావడం, ఇవన్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుజుడు కనుక యోగించకపోతే. అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుజుడు యోగించకపోతే ఈ జాతకులకి. సో యోగిస్తే ఏం చెప్పుకున్నాం, అన్ని ధనలాభాలు, ఆస్తి రావడము, ఉద్యోగంలో మంచి పొజిషన్స్లోకి వెళ్ళడం, ఇవన్నీ చెప్పుకున్నాం. అదే యోగించకపోతే కోర్టు చిక్కులు, వైవాహిక సమస్యలు, సంతాన సంబంధిత సమస్యలు, జంక్ ఫుడ్ తిని ఊబకాయం రావడం, దానికి సంబంధిత అనారోగ్య సమస్యలు అంటే బీపీ, షుగర్ ఇటువంటివన్నీ ఎక్కువగా రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంగవైకల్యం కలగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కుజుడు కనుక యోగించకపోతే. ఇప్పుడు వరకు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, కుజుడు యోగిస్తే ఏంటి, యోగించకపోతే ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రహం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.